మనం యాంటిమోనియం క్రోడమ్ మెటీరియల్ గా చెప్పుకుంటాం. వీటిపైన చాలా కామన్లీ యూజ్ డ్రగ్, చాలా మట్లు కావాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్ దీని గురించి చెప్పుకోవాలంటే, వన్ ఆఫ్ ది వెరీ డీప్ యాక్టింగ్ అండ్ లాంగ్ యాక్టింగ్ మెడిసిన్స్, చాలా లోతుగాను చాలా దీర్ఘకాలంగాను పనిచేసేటువంటి ఔషధములు లో ఒకటి. యాంటీ మయాజ్మిక్, ఎస్పెషలీ యాంటీసోరిక్, మయాజోన్ ప్రతిఘటించగలిగినటువంటి శక్తి గల ఔషధముల్లో ఒకటి. మెయిన్ గా మనిషిని చూడంగానే ఇది గుర్తించడానికి ఏమన్నా సదుపాయం ఉండేటట్లయితే ఇలా తెలుసుకోవాలి. సిమ్టమ్స్ సెంటర్ అబౌట్ ది స్టమక్. సిమ్టమ్స్ సెంటర్ అబౌట్ ది స్టమక్. వేదనలన్నీ జీర్ణాశయము చుట్టూను సంబంధించి ఏర్పడు. అంటే తలనొప్పి వస్తే జీర్ణశక్తి చెడి తలనొప్పి వస్తుంది. ఎలా అయితే లక్ష్మామికకి కాన్స్టిపేషన్ వచ్చి తలనొప్పి వస్తుందో, లక్ష్మామికకి విరోచన బద్ధకం వచ్చి తలనొప్పి వస్తుంది. అలాగే ఎపిలెప్సీ ఫిట్ రావాలంటే లక్ష్మామికకి ముందు విరోచన బద్ధకం 2 రోజుల నుంచి ఉండి వస్తుంది. అలాగే కడుపు నొప్పి రావాలంటే ముందు విరోచన ఏదైనా. దీనికి ఎట్లాగే అజీర్ణం, జీర్ణశక్తి తగ్గి విరోచనం దాదాపు తెల్లగా అవటం మొదలెట్టి కడుపులో మంట పులసరం ప్రారంభమై తర్వాత మిగిలిన వాడికి ఉన్న కంప్లైంట్స్, వాడు పార్శ్వపు నొప్పులు కానీ, చికాకు కానీ, నిద్ర పట్టకపోవటం కానీ, కడుపు నొప్పి కానీ, కడుపు మంట కానీ, ఏ జబ్బు వచ్చినా సరే వాడికి ఉన్న క్రానిక్ కంప్లైంట్స్ లో ఏదొచ్చినా ముందు ఇండికేషన్ ఏమిటి? జీర్ణశక్తి తగ్గుతుంది, కడుపు నొప్పి వస్తుంది, విరేచనం తెల్లబడుతుంది. దాంతో స్టార్ట్ అవుతుంది. దీని పక్కనే ఉంటుంది ఇంకో డ్రగ్, గుర్తుంచుకోవాలి. సిమ్టమ్స్ స్టార్ట్ విత్ డిజార్డర్డ్ స్టమక్. దీంతో పాటే ఆ డ్రగ్ కూడా చూసుకోవాలి. ఎస్పెషల్లీ విత్ వామిటింగ్ అండ్ కాలింగ్. వాంతి, కడుపు నొప్పి వీటితో ప్రారంభం అవుతుంది. ఇది ఎపికాక్. కనుక ఈ 2 డ్రగ్స్ కి ఈ సిమ్టమ్ ఒకటి కామన్. డిజార్డర్డ్ స్టమక్ తో ప్రారంభిస్తాయి. పిల్లవాడికి జ్వరం వస్తే అజీర్ణం, కడుపు నొప్పి, వాంతి అయి అక్కడి నుంచి అన్ని ప్రారంభిస్తాయి. జలుబు చేస్తే అజీర్ణం, కడుపు నొప్పి, వాంతి వచ్చి అప్పుడు జలుబు చేసి తర్వాత ఇవి తగ్గుతాయి. కనుక ఈ 2 డ్రగ్స్ కి ఇవి ఉన్నాయి. కానీ ఎపికాక్ చాలా షార్ట్ యాక్టింగ్ డ్రగ్. యాంటీమోనియం క్రోడమ్ చాలా లాంగ్ యాక్టింగ్ యాంటీ మయాస్మిక్ డ్రగ్. ఎపికాక్ టెంపరీ డ్రగ్స్ లో ఒకటి, ఎకోనైట్ మొదలైన వాటిల్లో. అంటే వెంటనే ఇమీడియట్ గా పనిచేస్తే ఆ డ్రగ్ అని అర్థం, పని చేయలేదంటే రిపీట్ చేసి ఏం లాభం లేదని అర్థం. ఎపికాక్ రిపీట్ చేస్తే పనిచేసేటువంటి కంప్లైంట్స్ అలా దాని సిమ్టమ్స్ సరిపోతే ఆస్మా ఒకటి, ఊపింగ్ కాఫ్ ఒకటి. ఎపికాక్ రిపిటేషన్ అవసరం 2. ఆస్తమా రిలీఫ్ ఇవ్వటం మొదలుపెట్టినట్లయితే తర్వాత మళ్ళీ పట్టు విడిచి వదిలిపెట్టినప్పుడు అటాక్స్ ఫ్రీక్వెంట్ గా రావడం చూసుకొని మళ్ళీ అటాక్ తగ్గగానే ఎపికాక్ ఇవ్వాలి. అలాగే ఊపింగ్ కాఫ్, పిల్లలకి కోరింత దగ్గులు వస్తున్నప్పుడు 6 పొటెన్సీలో తీసుకుని ఒక డ్రగ్ 1 డోసు వేస్తే తగ్గడం మొదలెట్టిందంటే 2-3 రోజులు 2-3 డోసులు వేయాలి. అప్పుడు తగ్గిపోతుంది. అది కూడా వాళ్ళకి అజీర్ణం, కడుపు నొప్పి, వాంతితో స్టార్ట్ అవ్వాలి. ప్రతిరోజు కూడా వాంతులు అవుతూ ఉండాలి. కనుక ప్రారంభంలో 2 డ్రగ్గులు సిమిలర్ గా ఉన్నట్లుగా ఉంటాయి. ప్రారంభంలో పని చేయకపోతే ఎపికాక్ వదిలిపెట్టి చేయటం. యాంటీమోనియం క్రోడమ్ కొంచెం ఆలస్యంగా పని చేయవచ్చు, తొందరపడకూడదు. ఇది 2కి సంబంధం. ముఖ్యంగా దీనికి మెయిన్ గా కనిపించేటువంటి లక్షణాల్లో ఏ జబ్బుల్లో వాడవచ్చో గుర్తుంచుకుంటే, అంటే యాంటీమోనియం క్రోడమ్ కాన్స్టిట్యూషనల్ పేషెంట్ ఎలా ఉంటాడో చూద్దాం. అది కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అని నోట్ చేసుకోండి. అంటే డీప్ డ్రగ్స్ అన్నిటికి కూడా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే యాంటీమోనియం క్రోడమ్ దేహతత్వము, శరీరతత్వము అనేది.
నిరుత్సాహము, మోస్ట్ వీరీ అండ్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఎనీథింగ్. దేని ఎందును శ్రద్ధ ఉండదు. నో టేస్ట్ టు డూ ఇంపార్టెంట్ థింగ్స్. నో టేస్ట్ టు డూ ఇంపార్టెంట్ థింగ్స్. ముఖ్యమైనవి మంచివి అనుకున్న పనులు చేయడానికి అభిరుచి చచ్చిపోతుంది. జాబ్లో రొటీనిస్ట్ అయిపోతాడు. అదొరు చాలా ఎఫిషియెంట్ గా ఉన్నవాడు. ఏదో కాలక్షేపం చేయటం సరిపోతుంది. కనుపుచ్చుకుని లెడ్జర్ పుస్తకం తీసి కళ అందులో ముంచుతాడు. సిరాలో ముంచి ఆ లెడ్జర్ పుస్తకంలో తెల్ల కాగితం ఒకటి పెట్టి 10 to 5 ఇలా కొడుతూ ఉంటాడు దాని మీద. తర్వాత ఆ కాగితం తీసి పారేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఆఫీసులో వర్క్ చేస్తున్నట్లే లెక్క ఎంతసేపు. అంటే ఇప్పుడు దాదాపు చెప్పాలంటే మీరు కోపడకపోతే మనం ఇండియాలో ఉన్న వాళ్ళలో మోర్ దాన్ 50% యాంటీమోనియం క్రోడమ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళం ఉన్నాం. అంటే ఆఫీసులో సామాన్యంగా వర్క్ చేయడం అనేటువంటి మెంటాలిటీ మన ఇండియన్ బ్లడ్ లో తగ్గిపోయింది గత 60-70 సంవత్సరాల్లో. ఈవెన్ హైయెస్ట్ ఆఫీసర్స్ దే డోంట్ ప్రిఫర్ టు కమిట్ ఎనీథింగ్. దే వాంట్ టు పోస్ట్పోన్ ఆర్ లాడ్జ్ ఆర్ థ్రో అవే ది ఫైల్స్ ఆర్ మేక్ ఫైల్స్ డిసపియర్. అది యాంటీమోనియం క్రోడమ్ సిమ్టమ్. అంటే ఒక వ్యక్తి కానీ జాతి కానీ లోఫర్స్ అండ్ సోంబేరీస్ అయిపోయేటువంటి లక్షణం యాంటీమోనియం క్రోడమ్ మెంటాలిటీలో ఉంది బాగా. ఎవరికైనా ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేసి మనం ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటే దీని రిస్క్ వాడిని ఎత్తి మీదుగా పోవాలని అని ఉంటుంది యాంటీమోనియం క్రోడమ్ వాడికి. అంతేగాని విషయం ఏమిటి చూద్దాం అంటే మనకెందుకు అని. అంటే వీరీ ఆఫ్ లైఫ్ అన్నమాట వాడు. తర్వాత మోస్ట్ ఇమ్మారల్ ఆ విషయంలో. ఇది రెస్పాన్సిబిలిటీ విషయంలో మోస్ట్ ఇమ్మారల్ అబౌట్ మ్యాటర్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. లివర్ చెడుతుంది ముందు, దాంతో ఇవి వస్తాయి. అంటే బాధ్యత సంబంధించిన విషయములలో అవినీతి పరుడైపోవును క్రమంగా. డస్ నాట్ వాంట్ టు షోల్డర్ ఎనీ బర్డెన్. ఏదైనా పని మీద వేసుకుంటాం, మీరు నిర్వహిస్తుంటే నేను మీతో నడుస్తూ ఉంటానంటాడు. మీతో పాటు మీరు ఏ ఊరితే ఆ ఊరు వచ్చి అక్కడ తొంగూరు భోంచేసి మీతో వస్తూ ఉంటాడు. మీకు తగలటం అన్నవాడు సత్రకాయలాగా. లాక్స్ ఇనిషియేటివ్. ఉత్సాహశక్తి నశించిపోవను. స్వతంత్రంగా ఏదైనా పని చేద్దామని సంకల్ప శక్తి తగ్గిపోవను. అది ఏది బయట ఆపోజిట్ ఉంటే హెల్తే కదా. హెల్త్కి డ్రగ్ ఉండదు. రెస్పాన్సిబుల్ గా ఉంటే డ్రగ్ వేస్తే ఎట్లా? ఇప్పుడు వెన్ వన్ ఈజ్ రెడీ టు షోల్డర్ రెస్పాన్సిబిలిటీ విత్ ప్లెషర్, దట్ మీన్స్ యూ షుడ్ నాట్ అడ్మినిస్టర్ ఎనీ డ్రగ్ టు హిమ్. దాని డ్రగ్స్ మంచి మంచి లక్షణాలకి డ్రగ్స్ ఉంటాయి, చెడ్డ లక్షణాలకి కానీ డ్రగ్స్. తర్వాత యాంటీమోనియం క్రోడమ్ కాన్స్టిట్యూషన్ వాడు యజమాని చూస్తూ ఉంటే ఓలాగా, చూడకపోతే ఓలాగా బిహేవ్ చేస్తాడు అఫీషియల్ మ్యాటర్స్ లో. ఈజ్ గ్రాస్లీ ఇన్సిన్సియర్ అబౌట్ అఫీషియల్ మ్యాటర్స్. అంటే వెన్ హీ ఫియర్స్ హీ ఈజ్ కాట్, హీ ఈజ్ ఫోర్స్డ్ టు వర్క్ అండ్ హీ విల్ వర్క్ టు ది మినిమం. ఇవన్నీ కూడా లివర్ డిస్టర్బెన్స్, స్టమక్ డిస్టర్బెన్స్ తో వచ్చేటువంటి సీక్వెన్సెస్. తర్వాత వియరీ ఆఫ్ లైఫ్. ఇదివరకు డ్రగ్ చెప్పుకున్నాం. వియరీ ఆఫ్ లైఫ్. జీవితం అన్నతో విసుగు. గుర్తు చూసుకుని ఎవరన్నా గుర్తుంటే చెప్పండి, లేకపోతే చివరి నేను చెబుతాను. జీవితం అన్నతో విసుగు. మేట్రమ్ మూర్. వియరీ ఆఫ్ లైఫ్. ఎస్. తర్వాత హీ ఫీల్స్ ఇట్ బెటర్ ఇఫ్ హీ డైస్. మనం చనిపోతే బాగుంటుంది, ఎందుకు ఇట్లాంటి బతకటంత ఎక్కువ కాలం. బట్ హీ హాజ్ నో సూయిసైడల్ మెంటాలిటీ. చనిపోవటం అంటే దానికి సంకల్పించడం అది ఏముండదు, ఒక ఐడియా కింద ఉంటుంది, ఒక ఫిలాసఫీ కింద. ఎందుకు పోతే మంచి తొందరగానే ఒక ఐడియా. బట్ హీ హ్యాజ్ నో సూయిసైడల్ మెంటాలిటీ ఎట్ ఆల్. అంటే తొందరగా వాడు తీసుకెళ్ళిపోతే మంచిదని ఇట్లాంటివేవో ఐడియాస్ కొన్ని ఉంటూ ఉంటాయి. ఇంకా పైపెచ్చు ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ డెత్. ఏదైనా సూయిసైడ్ అది ట్రై చేయడానికి మృత్యుభీతి హెచ్చు. ఎఫ్రైడ్ ఆఫ్ డెత్. ఏదైనా సూయిసైడ్ అది ట్రై చేయడానికి మృత్యుభీతి హెచ్చు. సముద్రంలో కానీ బావిలో కానీ దూకితే
ఊపిరాడదు, ఉక్కిరి బిక్కిరి అవుతుంది, ఎందుకు వచ్చింది, తాగకుండా ఉంటాం మంచిది. మరి బావిలో దూకుతా అన్నారు కదమ్మా అని అడిగారు అత్తగారిని. చుట్టుపక్కల వాళ్ళు జ్ఞాపకం చేస్తే చలికాలం కదా నాయన అందుక కనుక వీడికి థాట్స్ మాత్రం ఊరికే తమాషగా వేదాంతంలాగా ఉంటాయి అక్కడ అప్పుడప్పుడు. ఎందుకంటే నో డిజైర్ టు లివ్ అని చెబుతూ ఉంటాడు, తరచుగా చెబుతూ ఉంటాడు. ఏమిటో జీవిద్దామని ఇచ్చ పోయిందండి. ఆ మాట వాస్తవం. వాడికి లైఫ్ లో ఒక రకమైనటువంటి ఉత్సాహం కనిపించదు. అంటే దానంతరం వస్తే వెల్కమ్ చేస్తాడు అనమాట తనకి తెలియకుండా. ఇంకా నెక్స్ట్ స్లో ఇన్ మైండ్, గ్రహణ శక్తి యందు క్రమముగా చురుకుతనము తగ్గును. సిండికస్, బ్రయోనియా, యాంటిమోనియం క్రూడం, ఈ మూడింటికి కూడా ఇప్పుడు చెప్పింది ఉంది. అంటే స్లో ఇన్ మైండ్. కార్బోహైడ్రేట్స్ కూడా గ్రాడ్యువల్ గా ఇన్ టైం స్లో అయిపోతుంది. కార్బోహైడ్రేట్స్ కూడా కలుపుకోవాలి. కాకిల సిండికస్ వాడికి రిఫ్లెక్సెస్ ముఖ్యంగా స్లో అవుతాయి. మీరు పిలిస్తే వాడు పలకటం మామూలుగా పలికే కన్నా 1-2 సెకండ్స్ ఆలస్యంగా పలుకుతాడు. ఏదైనా చెబితే వాడికి అర్థం అవడం కూడా కొన్ని సెకండ్స్ ఎక్కువ పడుతుంది కాక్యులస్ సిండికస్. అయితే దానికి ప్రబలమైన కాజేషన్ ఉంటుంది. కొన్ని సంవత్సరాలు నెలలో నిద్రలవి లేకపోవటం మొదలైన కారణాల చేత కాక్యులస్ సిండికస్ పేషెంట్స్ తయారవుతారు. అంటే ది డ్రగ్ ఆఫ్ నైట్ వాచింగ్ అండ్ యాంగ్జైటీ, రాత్రుల పూట మేల్కొని ఉంటా, మనసు ఆందోళనకరంగా ఉండుట, ఇది నెలల తరబడో సంవత్సరాల తరబడో వచ్చినప్పుడు కాక్యులస్ సిండికస్ పేషెంట్ గా తయారవుతుంది. మైండ్ అలా తయారై తర్వాత నర్వ్స్ క్రమంగా వణకటం ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. కనుక ఇవన్నీ కొద్దిగా దగ్గర సంబంధం ఉన్నటువంటి డ్రగ్స్. కోనియం చాలా లాంగ్ స్టాండింగ్, కోనియం కూడా నోట్ చేసుకోండి, కానీ చాలా సంవత్సరాలు, మొదల సంవత్సరాలు పడుతుంది. కోనియంలో కూడా ఈ ఎఫెక్ట్ ఉంది. చాలా తెలివైనటువంటి వాడు, చాలా క్విక్ గా ఉన్నటువంటి వాడు, ఓ పుస్తకం చాలా ఈజీగా టెక్స్ట్ బుక్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పాఠం చెప్పగలిగిన వాడు 10 ఏళ్ల తర్వాత వాడు చదువుకుంటూ ఉంటే ఆ పుస్తకం వాడికి అర్థం కాదు. అంటే స్లో డెత్ ఆఫ్ మెంటల్ అండ్ ఫిజికల్ ఫ్యాకల్టీస్ కోనియం త్రూ ఇయర్స్ అండ్ డికేడ్స్. మెంటల్ గాను ఫిజికల్ గా కూడా అంతే కోనియం వాడు. బాడీ కూడా క్రమంగా వాడి మాట వినటం ఒక్కొక్క భాగంగా తగ్గిపోతుంది. క్రీపింగ్ టైప్ ఆఫ్ పెరాలిసిస్ లాంటిది వచ్చేస్తుంది. ఒక్కోడికి మెల్లిగా కాలు కదలటం మానేస్తుంది 10 ఏళ్లలో. మామూలుగా అయితే పక్షవాతం టక్కన ఒక రోజులో కొట్టేస్తుంది జ్వరంలో, మళ్ళీ తర్వాత మిగిలిపోతుంది వాళ్ళకి. కానీ వీడికి అట్ట కాదు, 10 ఏళ్ళు వస్తుంది పక్షవాతం కోనియం వాడికి. కోనియమే పొటెన్సీ పేషెంట్ ఉన్న కండిషన్ బట్టి వాడాలి. పేషెంట్ బాగా ఎన్ఫీబుల్ అయిపోయి ఉన్నట్లయితే 6తో స్టార్ట్ చేయాలి, లేకపోతే మంచిది కాదు. లేకపోతే సేఫ్ గా 30తో స్టార్ట్ చేయొచ్చు. కానీ టైం అలౌ చేయాలి. బాగా 2-3 సంవత్సరాలు పట్టచ్చు. గ్రాడ్యువల్ గా కాళ్ళు పట్టుతప్పిపోయి, మోకాళ్ళు పట్టుతప్పిపోయి, తర్వాత ఇవి నొప్పులు చేసే పట్టుతప్పిపోయి, ఇవి నొప్పులు చేసి ఇవి పట్టుతప్పిపోయి, ఇక్కడ వరకు పట్టుతప్పిపోయి ఇది మాత్రం మాట్లాడుతూ పని చేస్తూ ఉండి పుట్టి లిక్విడ్ ఫుడ్ మాత్రం తీసుకుంటూ ఉన్నటువంటి స్థితిలో ఒక పేషెంట్ ని హైదరాబాద్ లో 8 మాసములు ఉంచారు. చివరికి ఇంకో 10 రోజుల కంటే ఉండడని చెప్పి ఇంటికి పంపించేస్తే అప్పుడు లాస్ట్ ఇయర్ కాకినాడ తీసుకొచ్చారు. తీసుకొస్తే వీల్ మేక్ ఏ ట్రయల్. ఎవరు చేతిలో ఉండి చేసే పనులు కావు. కొన్ని కేసులు ట్రై చేస్తే మరి పైన హయ్యర్ ఫోర్సెస్ కనుక అనుగ్రహం ఉంటే జరుగుతుంది. ట్రై చేస్తే ఆఫ్టర్ 1 year నౌ హీఈస్ గోయింగ్ టు హిజ్ ఆఫీస్ ఫర్ ది పాస్ట్ 3 months. మామూలు నార్మల్ అయిపోయాడు. ఈ ఊళ్ళోనే ఉన్నాడు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. అంటే గివెన్ అప్. వాళ్ళందరూ బంధువులంతా కూడా ఆల్మోస్ట్ వీడు సర్వైవ్ అయినాడంటే ఒక డిసప్పాయింట్మెంట్ లాంటిది అనమాట. అంత ఇది అంటే హోప్స్ ఉండి స్టార్ట్ చేసిన కేసు కాదు. 10 years పడుతుంది ఒక్కొక్కప్పుడు. మధ్యలో మనకి
అన్నేళ్లు పట్టక్కర్లేకుండా లక్షణాలు కూడా కనిపిస్తాయి. క్రమంగా అప్పుడప్పుడు బ్రిస్క్గా నడిచి బస్సు అది దొరకకపోతే ఆఫీస్కి నడిచి వెళ్ళేటువంటి టెండెన్సీ ఉన్నటువంటి వాడు బస్సు కూడా ఎక్కడం అనేటువంటిది ఓపిక లేక రిక్షా చేయించుకునో లేకపోతే ఫ్రెండ్ యొక్క స్కూటర్ వెనకనో ఆఫీస్కి వెళ్ళటం ప్రాక్టీస్ చేస్తాడు. క్రమంగా ఇలా వస్తుంది. అంటే గ్రాడ్యువల్ మస్కులర్ అండ్ మెంటల్ డెబిలిటీ. అదివరకు స్కూటర్ కానీ సైకిల్ కానీ తొక్కుతున్నవాడు మానేస్తాడు. బికాస్ మైండ్ యొక్క క్విక్నెస్ పోతుంది గ్రాడ్యువల్ గా, కెపాసిటీ గ్రాడ్యువల్ గా పోతుంది. ఇట్లా సెటిల్ అవుతుంది. కాన్స్టిపేషన్ వస్తుంది. మామూలు విరేచన బతకం అనుకుంటారు, కానీ ఓ రోజు అవదు, రెండో రోజు అవుతుంది. కొన్నాళ్ళు ఏడాది అయిన తర్వాత 2 రోజులు అవదు, 3వ రోజు అవుతుంది. ఇంకో 6 నెలలు అయిన తర్వాత 3 రోజులు అవదు, 4వ రోజు అవుతుంది. ఇట్లా వారం అవదు, 10 రోజులు అవదు. అట్లా గ్రాడ్యువల్ గా మామూలుగా తిరుగుతూనే ఉంటారు. స్లోగా అలాగా ఒళ్ళు బరువుగా ఉంటుంది, అవుతూ ఉంటుంది. లోపల నరాలు కండలు పీకేసేస్తూ ఉంటాయి. అంటే వాటిలోనూ లైఫ్ మెలిమెలిగా యువతలకి పోతూ ఉంటుంది అనమాట. అది కోణీయం లక్షణం. గుర్తుపట్టేది ఎలాగా? మీరు ఏమడిగినా సరే నవ్వుతాడు ముందు. అదివరకు లేదు. అది అంటే అర్థం కాదు మీరు చెప్పేది వెంటనే. కంపెనీ సోషల్ గా కీప్ చేయడానికి అది వరకు ఉన్నటువంటి యాక్టివిటీ మొదలైనటువంటి వాటితో హీ విల్ బి పాపులర్ ప్రీవియస్లీ. దాన్ని మేనేజ్ చేసి మెయింటైన్ చేసుకునేందుకు ఏం చేస్తాడు? మీరు ఏ క్వశ్చన్ చేసినా ఏం చెప్పినా సరే ముందు హీ స్మైల్స్ అండ్ వెయిట్స్ ఎ ఫ్యూ మినిట్స్ బిఫోర్ హీ అండర్స్టాండ్స్ యూ. అది కోణీయం. ఈ మధ్య మెడ్రాస్ వెళ్ళి వచ్చారు కదా, మరి ఫలానా వాళ్ళని మీట్ అయ్యి వచ్చారు కదా, ఆ పనులు ఏమైనాయని మీరు అడగండి. నవ్వి ఈ నవ్వుతో మిమ్మల్ని గ్రీట్ చేసే అప్పుడు మెల్లిగా చెబుతాడు. అందుకని మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఒక స్టూపిడ్ స్మైల్ విచ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ప్రిసీడ్స్ ఎవరీ కాన్వర్జేషన్ అండ్ ఎవరీ ఆన్సర్. కోణీయంలో అంటే అక్కరలేని అసందర్భమైనటువంటి చిరునవ్వు ప్రతి సంభాషణ ముందును ప్రారంభం అవును కోణీయంకి. ఆ ఫేస్ లో కూడా మీకు ఆ చిరునవ్వులో ఈడియట్సీ కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక మూర్ఖత, మూఢత్వం, జడత్వం. అంటే మనిషి డన్స్ లాగా నవ్వుతాడేమిటి అని మీకు అనిపిస్తుంది. అంటే హీ హెస్ లాస్ట్ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్. అట్లాగనమాట ఆ టెండెన్సీ ఉంది. ఇంకా కొంతకాలం అయ్యాక విపరీతమైనటువంటి మజిల్ పెయిన్స్ ఏదో ఒక చోట. అంటే ఆ మజిల్లో లైఫ్ గ్రాడ్యువల్ గా వైటాలిటీ స్టాప్ అవుతుందన్నమాట. అలా కొన్నాళ్ళు అయ్యాక ఇంకో మజిల్. ఇట్లా కొంతమందికి ఆ మజిల్స్ సన్నబడిపోతాయి. అక్కడ ఏడాది 2 ఏళ్లలో ఒక మజిల్ సన్నబడిపోయి ఇక్కడ మజిల్స్ కానీ ఇక్కడ ఎక్కడైనా సరే నెక్స్ట్ ఇంకో మజిల్ స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఒక 10-12 ఏళ్లలో మంచం మించి లేవలేని స్థితి వస్తుంది. ఇంకా వాడికి అన్నం తినిపిస్తూ ఉండేటువంటి స్థితిలో ఉంటాడు. వెరీ డేంజరస్ టైప్ ఆఫ్ స్లో అండ్ క్రీపింగ్ కంప్లైంట్. అడ్వాన్స్ అయిపోయిన తర్వాత మెంటల్ గా కూడా మీరు ఏదైనా అడిగితే చెట్టు చివరికి మీరెవరో కూడా వాడికి పేరు ఐడెంటిటీ గుర్తురానటువంటి స్థితి వస్తుంది. వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ స్మైల్స్ అంతే, ఇంకేం లేదు. ఎవరేది చేసినా ఊరికే స్మైల్ చేసి మళ్ళీ అట్లా పడుకుంటాడు. మొదటి రోజుల్లో మనం జాగ్రత్త పడి గుర్తుపట్టాలంటే ఈ మజిల్స్ పీకటం, గ్రోయింగ్, స్లోలీ డెవలపింగ్ కాన్స్టిపేషన్, జ్ఞాపక శక్తి తగ్గడం, చెప్పిన అర్థం చేసుకుంటానే టైం పట్టడం, అవి మీరు స్టడీ చేయగలగాలి. చేస్తే సఫిషియెంట్లీ ఎర్లీ యూ కెన్ హెల్ప్ హిమ్. ఇంకా ముఖ్యంగా చల్లని చెమటలు పోస్తూ ఉంటాయి. కొంచెం మంచం మీద లేచి కూర్చున్నా, నిలబడ్డా చల్లని చెమటలు విత్ క్విక్ బ్రెత్, అంటే అలసట ఆయాసముతో వస్తూ ఉంటాయి కోణీయం వాడికి. మన ఒళ్ళు కన్నా కొంచెం వేడి తక్కువ ఉంటుంది ఇప్పటికి. ఈ స్లగ్గిష్ డ్రగ్స్ లో అన్నింటిలో అంతే, చల్లగా ఉంటుంది మన ఒళ్ళు కన్నా. రే ఇది ఒకటి ఇంకా గుర్తుంచుకుంటాం. బాగా వాడు హెల్తీగా తిరుగుతున్నాడని అందరూ అనుకుంటున్న రోజుల్లోనే యూరిన్కి వెళ్ళి లేచేటప్పటికి ప్రాణం పోయినంత అలసట, నీరసం లాగేసేస్తుంది ప్రాణం. గ్రేట్ ప్రాస్ట్రేషన్ అండ్ డెబిలిటీ జస్ట్ ఆఫ్టర్ ఎవరీ యూరినేషన్ కోణీయం వాడికి. ఇంకా అట్లాగే మోషన్కి వెళ్ళిన తర్వాత కూడా
2-3 రోజులు మోషన్ కాకపోగా, మోషన్ అయిందంటే రిలీఫ్ ఉండాలి కదా మామూలుగా. మోషన్ అయిందంటే వాడికి ప్రాణం కడబట్టినంత పని అవుతుంది. చాలా నీరసం, చెమట, దడ, మొహం తిరిగినట్టు ఇట్లా అవుతుంది అన్నమాట. ఈ 2 మార్క్డ్ సిమ్టమ్స్ కోనియంకి, ఇది క్రానిక్ డిసీజెస్ లో. ఇంకా మీరు వాడు సర్కమ్స్టాన్షియల్ గా స్టడీ చేస్తే మనిషిని, కోనియం వాడు, హీ మైట్ హావ్ రిసీవ్డ్ ఎ వెరీ బిగ్ షాక్ ఇన్ లైఫ్. జీవితమునందు మానసికముగా భరింపరానంత దెబ్బతిని ఉంటాడు దుర్భరంగా. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది హిస్టరీ. అంటే అందరికి కాదు, యూ కెన్ ట్రేస్ సమ్ కేసెస్ లైక్ దట్. ఎస్పెషల్లీ ఏ సడన్ కట్ ఆఫ్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ సెక్స్ లైఫ్. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కొందరికి. ఏ సడన్ కట్ ఆఫ్ ఆఫ్ ఫ్యామిలీ లైఫ్ అండ్ సెక్స్ లైఫ్. దాంపత్య జీవనము, స్త్రీ పురుష సంబంధము ఆకస్మికముగా తెగిపోవుట. అంటే మన కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఏం తెలుస్తుంది? మనం ఎరుగున్న నోన్ టర్మ్స్ లో ట్రాన్స్లేట్ చేస్తే, యంగ్ విడోస్ అండ్ విడోయర్స్, వాళ్ళకి గ్రాడ్యువల్ గా ఈ సిమ్టమ్స్ సెటిల్ అవటానికి చాలా పాసిబిలిటీ ఉంది. యంగ్ విడోస్ అండ్ విడోయర్స్ హూ ఆర్ హ్యావింగ్ గుడ్ బిహేవియర్ అండ్ క్యారెక్టర్, లేకపోతే పెద్ద చికాకేం లేదు. సెంటిమెంటల్ గా ఒక నియమబద్ధమైన జీవితంలో ఉండి దెబ్బతిని అక్కడి నుంచి వస్తాయి. లేదా సడన్ కట్ ఆఫ్ బై డైవర్స్ ఇన్ ది కోర్ట్. కనుక పర్సనల్ లైఫ్ ఇన్సిడెంట్స్ తెలియడం, కొన్ని డ్రగ్స్ వాడాలంటే మనకి హెల్ప్ చేస్తుంది. అది ఒకటి. లేదా లైఫ్ లాంగ్ ఇంక్యూరబుల్ డిసీజ్ టు ది మ్యారీడ్ పార్ట్నర్. వీటిలో ఏదో ఒక ఆల్టర్నేటివ్. రిజల్ట్ ఇస్ ది సేమ్. భార్యాభర్తలలో ఒకరికి ఆజన్మాంతమైనటువంటి ఒక వ్యాధి సంక్రమించినప్పుడు రెండో వాళ్ళకి కోనియం వాళ్ళు అవటానికి అవకాశం ఉంది. ఇట్లా ఇప్పుడు మళ్ళీ మనం యాంటీమోనియం క్రోడం దగ్గరికి వద్దాం. ఇవన్నీ కూడా స్లో డౌన్ అయ్యేటువంటి సిమ్టమ్స్ గల డ్రగ్స్. అన్నిట్లోనూ లాంగెస్ట్ అండ్ డీపెస్ట్ కోనియం. అవును, అంటే ఇట్ యాక్ట్స్ వెరీ స్లో, ఇట్ గోస్ వెరీ డీప్ అండ్ ఇట్ యాక్ట్స్ ఫర్ ఇయర్స్ అండ్ డికేడ్స్. అది స్లో యాక్టింగ్ డ్రగ్ అంటే. అవును, అంటే అక్కడ ఇచ్చిన డోసేజ్ పెద్దది కదా, ఇక్కడ ఇస్తున్న డోసేజ్ దానికి ఆపోజిట్ యాంటీ పాయిజన్ కదా. ఇట్ ఈస్ ఏ డెడ్లీ పాయిజన్ బట్ ఇట్ కిల్స్ స్లోలీ. సోక్రటీస్ కి చెవిలో పోసేటప్పటికి ఎన్నాళ్ళు పట్టింది సోక్రటీస్ శరీరం వదలటం? హిస్టరీ ప్రకారం ఇట్ టుక్ 4 days. ఏమండి? డేస్ పట్టింది. అంటే ముందర ఏమవుతుంది, కాళ్ళు శవం అయిపోతాయి, అడుగు నుంచి పైకి వస్తుంది. అంటే ఫీట్ శవం అయిపోయి ఒక 12 గంటలో ఓ రోజు ఉంటుంది. తర్వాత పిక్కలు, తర్వాత మోకాళ్ళు, కింది నుంచి పైకి ఇక్కడ హార్ట్ దాకా వచ్చిన దాకా పర్సన్ విల్ బి లివింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ది గ్రేట్ టార్చర్. అది ఇందులో కూడా అట్లాంటి జబ్బులకు పనికొస్తుంది అన్నమాట కోనియం. ఇప్పుడు కాక్యులస్ ఇండికస్ యాంటీమోనియం క్రోడం విషయంలో కూడా స్లో ఇన్ మైండ్, ఇంకా అడిషనల్ గా మొరోజ్, విషాదాక్రాంతమైన మనస్సు, విచారకరమైన మనస్సు, ఇరిటబుల్, దాంతోపాటు చికాకు, ఇవన్నీ ఉంటాయి. పిల్లవాళ్ళు ముఖ్యంగా ఆల్వేజ్ వీపింగ్. చిన్నపిల్లలు యాంటీమోనియం క్రోడం కావాల్సిన వాళ్ళు ఆల్వేజ్ వీపింగ్, ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. అండ్ ఆల్వేజ్ వాంట్ టు బి క్యారీడ్, ఎత్తుకుని సంకనేసుకుని ఉండాలి, దింపితే చంపేస్తారు. తర్వాత క్రాస్ అంటే మకురుతనం, వాడు అన్నది కాదంటే ఇంకా పెద్దగా అలాగా ఎండ్ లేకుండా పెట్టి ఏడుస్తూ ఉంటారు, మకురుతనం.
వీడి సామాన్యంగా ఆఫెన్ హ్యావింగ్ స్టమక్ ట్రబుల్స్, తరచుగా కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం, నీళ్ళ విరోచనాలు. ప్రామినెంట్ గా ఏముంటుంది? ల్యాక్ ఆఫ్ అపిటైట్, ఆకలి ఉండదు. నో టేస్ట్ ఫర్ ఫుడ్, అన్నహితం పోతుంది. దాంతోపాటు నాసియా, వికార పెట్టడం ఉంటుంది. ఇది మెంటల్ సెటప్, యాంటిమోనియం క్రూడం. కనుక వీడికి ఈ కాన్స్టిట్యూషన్తో, ఈ మెంటల్ సెటప్తో మోడాలిటీస్ చూసుకుంటే క్లియర్ కట్గా తెలుస్తాయి. ఒక్కోటే దేనికి బాగా పనిచేస్తుందో మనం కామన్ సెన్స్తో ఒక్కొక్కటే తీసుకుంటే బోలెడని జబ్బులు ఏమవుతాయి. మొట్టమొదటిది సివియర్ హెడేక్స్ వెన్ ఎవర్ ది స్టమక్ ఈజ్ సిక్. జీర్ణశక్తి చెడిపోయినప్పుడు ఎలా భరింపరాని తలనొప్పులు. అంటే వాడికి ముందు తెలుస్తుంది తలనొప్పి ఎప్పుడు వస్తుందో. 2-3 రోజుల ముందు నుంచి డైజెషన్ చెడిపోతుంది, ఆకలి తగ్గుతుంది, పులసరం వస్తుంది, అంటే తలనొప్పి వస్తుంది అన్నమాట. ఇట్లా ఇది గైడెన్స్ కింద మనం తీసుకుని దేనికి ఉంటాయి ఇలాంటివి? జాండీస్కి ఉంటాయి. కనుక దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ర్యాంక్ డ్రగ్స్ ఫర్ జాండీస్. కామెర్లలో ఈ లక్షణాలన్నీ ఉంటాయి కనుక కామెర్ల వ్యాధికి చాలా తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన డ్రగ్స్ లో ఇది ఒకటి. ఇంకా వీడికి లో లింగరింగ్ ఫీవర్ విత్ ప్రాస్ట్రేషన్. లో లింగరింగ్ ఫీవర్ విత్ ప్రాస్ట్రేషన్. లింగరింగ్ ఎక్కువ జ్వరం ఉండదు, కానీ వదలదు, నార్మల్కి రాదు, వారముల తరబడి ఉండును, నీరసించుకోవచ్చుండును. ఇదొకటి. ఇది కూడా జాండీస్ లో ఉంటుంది. కానీ పక్కన మనం గుర్తుంచుకోవాల్సినవి లాంగ్ స్టాండింగ్ లివర్ కంప్లైంట్స్. జాండీస్ ఒకటే కాకుండా సంవత్సరాల తరబడి పిల్లలకు లివర్ జబ్బులు, పెద్దలకు సిరోసిస్లు, తర్వాత జలోదరములు మొదలైనటువంటి మహావ్యాధులన్నిటిలో ఈ డ్రగ్ యొక్క ప్రమేయం చాలా ఉన్నది. ఇంకా మెయిన్ చీఫ్ మోడాలిటీ టంగ్ కోటెడ్ వైట్, నాలుక తెల్లగా కప్పు వేసి ఉండును. అటర్ హేట్రెడ్ ఆఫ్ ఫుడ్, ఆహారం అన్నతో ద్వేషము. సీయింగ్ ఎనీ ఫుడ్, అందులోనే సీయింగ్ ఎనీ ఫుడ్ ఆర్ థింకింగ్ ఆఫ్ గ్యాగ్, అంటే ఏదైనా ఆహారాన్ని చూసినా, ఆహారం తింటామనే ఐడియా మైండ్కి వచ్చినా లోపల నుంచి అని వాంతి వస్తుంది అన్నమాట. గ్యాగింగ్ అంటే ఓక్రమం లోపల నుంచి వాంతి లక్షణం వస్తుంది పొట్టలోంచి. ఆహారాన్ని గురించి థింక్ చేసినా చాలు. పక్కనే ఇంకొక డ్రగ్ ఉన్నది. ఆహార పదార్థముల వాసన తగిలినచో వాంతి అగును, వికార పెట్టును. ఇంకో డ్రగ్ పక్కనే బ్రాకెట్స్ లో రాసుకోండి. కోల్చికం. ఆహార పదార్థముల వాసన తగిలినచో వికార పెట్టి వాంతి అగును. కోల్చికం అనేటువంటి డ్రగ్ సామాన్యంగా ఆ లక్షణం ఉన్న కలరాల్లో కోల్చికం 3 డోసు వేస్తే తగ్గుతుంది. లివర్ జబ్బులు, జాండీస్లు మొదలైనటువంటి వాటన్నిటిలో కూడా అంతే. అంతేగాక కోల్చికం ఇంకో దాంట్లో కూడా పనిచేస్తుంది. ఈ లక్షణం కలిగినటువంటి వేవిళ్ళు, మార్నింగ్ సిక్నెస్ ఒక్కటే డోసుతో కంట్రోల్ అవుతాయి. పొయ్యి మీద అన్నం పెట్టి ఉడుకుతూ ఉంటే ఆ వాసన వేస్తే వాంతి అవుతుంది. దీనికి వాసనతో సంబంధించినటువంటిది కాదు మన యాంటిమోనియం క్రూడం. దాన్ని చూస్తేను లేదా తింటున్నట్లు ఐడియా వస్తేను వాంతి వస్తుంది. ఇంకా నెక్స్ట్ మోడాలిటీ గర్ల్స్ కి క్లోరోసిస్, అంటే పాలిపోవుట, రక్తము క్షీణించుట, తెల్లబడిపోవుట. ఇన్ ప్యూబర్టీ, అంటే పెద్ద మనిషి అయ్యేటువంటి వయస్సుకు అటు ఇటు ఉన్న కాలంలో 12 ఏళ్ల నుంచి 16-17 ఏళ్ల లోపల బాడీలో చేంజెస్ వచ్చే టైంలో ఈ పై చెప్పబడిన లక్షణాల్లో కొన్ని ఉండి
లైఫ్లో ఇంట్రెస్ట్ మొదలైనటువంటి లేకపోయి ఇందాక చెప్పిన సిమ్టమ్స్లో కొన్ని ఉండి, ఈ ఆహార ద్వేషం మొదలైనటువంటివి కొన్ని ఉండి, దానికి తగ్గట్టు అన్నం తింటే ఒళ్ళు వస్తుందని ఆ విధవ ఈ విధవ చెబితే విన్నవి కొన్ని ఉండి, ఇవన్నీ కలిసి అలాగా నక్కలలో ఎండుతూ ఉంటారు, పాలిపోతారు. దాంతో ఏమవుతుంది, ఇండైజెషన్ స్టార్ట్ అవుతుంది. ఎట్లయితే ఓవర్ ఈటింగ్ వల్ల ఇండైజెషన్ ఉంటుందో, అండర్ ఈటింగ్ వల్ల కూడా క్రానిక్ ఇండైజెషన్ స్టార్ట్ అవుతుంది. అది తెలియకపోవచ్చు. తినవలసిన కన్నా ఎక్కువ తిన్నా అజీర్ణం, అది అలవాటు చేసినా అజీర్ణం వస్తుంది, తక్కువ తింటాం అలవాటు చేసినా అజీర్ణం వస్తుంది. ఇది తెలియక కొందరు తల్లులు పిల్లలకి అజీర్ణంగా ఉందని చెప్పి నీళ్లు ఎక్కువ పాలు తక్కువ పడతారు, వాళ్ళకి అజీర్ణం ఎక్కువైపోతూ ఉంటుంది. మామూలుగా 50-50 పట్టాలి, మందు ఇవ్వాలి జీర్ణం అవటానికి. 50-50 పడితే జీర్ణం అవటం లేదని 25-75 వాటర్లో తప్పనిసరిగా క్రానిక్ గా అజీర్ణం వచ్చి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అది తగ్గడం కూడా చాలా కష్టం. వీళ్ళు ప్యూబర్టీ వాళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి. అదోరు చిన్నప్పుడు ప్లంపీగానే ఉంటుంది పిల్ల, 12-13 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చిక్కిపోతూ ఉంటుంది, మొహం తెల్లబడిపోతూ ఉంటుంది, అలసటగా ఉంటుంది, కాస్త నడవలేదు, పరిగెట్టలేదు, చదువుకుంటే తలనొప్పి, ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. కనుక ప్యూబర్టీలో వచ్చే చేంజెస్ లో ఈ డ్రగ్ దీంతో పాటు దీనికి ఆపోజిట్ లక్షణాలు కలిగినటువంటి ఫాస్ఫరస్ కూడా బ్రాకెట్స్ లో రాసుకుని ఉంచుకోవాలి. ఫాస్ఫరస్ కావాల్సిన ఆడపిల్లలు ప్యూబర్టీ ఏజ్ దగ్గర నుంచి ఏం చేస్తారు, వేళకు వచ్చినట్టే అలసట, నీరసం అన్నీ ఎక్కువ అవుతాయి, రక్తం తగ్గడం ఇవన్నీ ఉంటాయి, అన్నం తగ్గడం, తిండి తగ్గడం అన్నీ ఉంటాయి. కానీ మనుషులు సడన్ గా ఇలా సాగొట్టినట్టుగా పెద్ద భేతాళం అంత బొమ్మలు అయిపోతారు, బుట్ట బొమ్మలు. అంటే విత్ ఇన్ 6 months or 1 year దే గ్రో డబుల్ ది సైజ్. ఆ పైన అంత ఎత్తు వచ్చేసి ఆ బాడీతో అలా నీరసించిపోతారు. కనుక దీనికి వాళ్ళు చెప్పినటువంటిది ఏంటంటే, ది గర్ల్స్ ఇన్ ప్యూబర్టీ గ్రో టూ ర్యాపిడ్. అంటే హార్మోన్స్ రాంగ్ గా స్టిమ్యులేట్ అవుతాయి, దానికి ఫాస్ఫరస్. ఇంత నీరసం వాళ్ళకే ఉంటుంది. మనుషులు పైకి నిండుగా కనిపిస్తారని అనుకోకూడదు. నుంచుంటే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు, కుర్చీలో అలా కూర్చుని కబుర్లు చెబుతుంటారు మెల్లిగా స్లోగా. వీటితో పాటు యాసిటిక్ యాసిడ్ కూడా గుర్తుంచుకోవాల్సింది. అంటే ప్యూబర్టీ టైం వచ్చేటప్పటికి బాగా వీటి ఈ 2 డ్రగ్ల కన్నా ఎక్కువ డిగ్రీలో రక్తం తగ్గిపోతుంది మనుషులకి, పాలిపోతారు. పాలిపోయి మొహం ఉబ్బరిస్తుంది, పఫీ, ఫేస్ బికమ్స్ పఫీ, నడిస్తే ఆయాసం వస్తుంది. తర్వాత కళ్ళు తెల్లగా గవ్వలు అయిపోతాయి రక్తం తగ్గిపోయి. ఐస్ బికమ్ పేల్ వైట్, నాలుగు తెల్లగా తెల్లకాయితంలో అవుతుంది. టంగ్ బికమ్స్ పేల్ వైట్, నాలుక మీద బ్లాక్ స్పాట్స్ ఏర్పడతాయి వాళ్ళకి, యాసిటిక్ యాసిడ్ వాళ్ళకి. బ్లాక్ స్పాట్స్ ఆన్ ది టంగ్ ఆర్ మ్యాప్డ్ బ్లాక్ ఆన్ ది టంగ్. నాలుక మీద గుర్తులుగా నల్లగా పడతాయి మచ్చలు. తరచుగా గుండె నీరసం ఉంటుంది. హెరిడిటీ, తండ్రి వైపునో తల్లి వైపునో ట్యూబర్క్యులోసిస్ మయాజంకి సంబంధించిన హెరిడిటీ కానీ సోరిక్ హెరిడిటీ కానీ ఉంటుంది తప్పగా ఉండి, హార్ట్ హిస్టరీ ఆఫ్ హార్ట్ కంప్లైంట్స్ ఉంటాయి ఫ్యామిలీ పై జనరేషన్. ఉండుండి మొహం ఎర్రబడుతూ ఉంటుంది, కందుతూ ఉంటుంది. తర్వాత ఒళ్ళంతా వేడైపోయినట్లుగా వచ్చి మళ్ళీ తగ్గుతూ ఉంటుంది. ఫ్లషెస్ ఆఫ్ హీట్ కమ్ అండ్ డిసపియర్, చైనాలో లాగా వచ్చి, ఇది ప్యూబర్టీ ఏజ్కి అటు ఇటు కనుకైతే పెద్ద మనిషి అయ్యేటువంటి వయస్సుకి సమీపంలో వచ్చినట్లయితే ఐదర్ ది ప్యూబర్టీ ఈజ్ అన్డ్యూలీ డిలేడ్, రక్తం లేక ఒంట్లో 17, 18, 19 సంవత్సరాల దాకా పెద్ద మనిషి కాకుండా ఉండటం కానీ, మెచ్యూర్ అవరు బ్లడ్ లేక యాసిటిక్ యాసిడ్ సిమ్టమ్స్ సరిపోయినట్లయితే
డోస్ వేస్తే అక్కడి నుంచి మంత్ డేస్ లోపల మెచ్యూర్ అవుతారు. అంటే మెటబాలిజం యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. లేదా రెండవ కేసు ఎలా ఉంటుందంటే మెచ్యూర్ అయి రెండవ మారు మెన్సెస్ ఏడాదో 2 ఏళ్ళు డిలే అవుతుంది. అది కానీ లేదా మూడవది ఏడాదో 2 ఏళ్ళు డిలే అవుతుంది. అది కానీ లేదా మూడవది సామాన్యంగా ఓవర్ బ్లీడింగ్ ఇన్ మెన్సెస్. ఇది మరీ డేంజరస్. తుమ్మ ఎలా అయిపోతూ ఉంటుంది. 5 రోజులు 6 రోజులు 7 రోజులు. మనుషులేమో తెల్లగా పాలిపోయి ఉంటారు. ఓవర్ బ్లీడింగ్ ఇన్ మెన్సెస్ కానీ లేదా మెనీ టైమ్స్ డిశ్చార్జ్ బిట్వీన్ 2 మెన్సెస్. ఒక మాట మెన్సెస్ వచ్చి మళ్ళీ మెన్సెస్ వచ్చే లోపల 4 రోజులకు ఒక మాట, 5 రోజులకు ఒక మాట, 2 రోజులకు ఒక మాట కొంచెం డిశ్చార్జ్ కనిపించి తగ్గుతూ ఉన్నాం. ఇట్లాంటి న్యూసెన్స్లన్నీ ఉంటాయి. అపియరెన్స్ ఆఫ్ డిశ్చార్జ్ మెనీ టైమ్స్ బిట్వీన్ 2 మెన్సెస్. దీనికి నక్స్వామికాకి డిఫరెన్స్ కనిపెట్టాలి. నక్స్వామికాలో 1 మెన్సెస్ ప్రొలాంగ్స్ ఫర్ మెనీ డేస్ అండ్ ది టైమ్ బిట్వీన్ 2 మెన్సెస్ బికమ్స్ షార్ట్. ఏది నక్స్వామికాలో ఒక మాట బయట ఉంటే చాలా 10-15 రోజులు కూడా ఒక్కొక్కడు ఉండొచ్చు. నెక్స్ట్ మెన్సెస్ 20 రోజులకి రావచ్చు. అంటే మధ్య 5 రోజులే గ్యాప్ ఉంటుంది. లేదా ఎక్స్ట్రీమ్ కేసెస్ లో యానిమన్ చెప్పినట్లు 1 మెన్సెస్ రన్స్ ఇన్ టు ది అదర్. అంటే త్రూఅవుట్ ది మంత్ డిశ్చార్జ్ ఉంటుంది. అది నక్స్వామిక. క్లియర్ కట్ గా మనం ఈ డిఫరెన్సెస్ మార్క్ చేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ పిల్లల్లో అయితే ఇది, పెద్దవాళ్లలో కనుక అయితే ఏది ఎసిటిక్ యాసిడ్ లో లివర్ ట్రబుల్స్ ఉంటాయి. ఉండి పై చెప్పిన సిమ్టమ్స్ ఉంటాయి. ఎస్ఐటిస్ జలోదర వ్యాధి ఉండి పైన చెప్పిన లక్షణాలు ఉంటాయి. అదృష్టం బాగుంటే క్యూర్ అయిన కేసులు ఉన్నాయి, కానీ క్యూర్ అవుతాయని చెప్పలేము ఎస్ఐటిస్. అలాగే సంటి పిల్లల్లో మనకి తెలియదు కదా ఎసిటిక్ యాసిడ్ కేసులు. అప్పుడే పుట్టిన పిల్లల్లో బొడ్డు నుంచి బ్లీడింగ్ మానదు చాలా రోజులు. ది అంబలిస్ కంటిన్యూస్ టు బ్లీడ్ ఫర్ మెనీ డేస్. గుడ్డలో తొక్క తొడిగితే గుడ్డలో పడుకోబెడితే గుడ్డకి ఎర్రగా అంటుతూ ఉంటుంది. నెల అయినా 2 నెలలు అయినా కూడా. ఎసిటిక్ యాసిడ్ 1 డోస్ విల్ క్యూర్ ఇట్. కనుక ఇది ఎసిటిక్ యాసిడ్ కంపారిటివ్ స్టడీ. పెద్దవాళ్లలో అయితే లివర్ ట్రబుల్స్, ప్యూబర్టీ వాళ్ళలో అయితే ప్యూబర్టీ ట్రబుల్స్. ఈ రెండు దీంతో కంపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ సడన్ అటాక్స్ ఆఫ్ ఫెయింటింగ్ వీక్నెస్ ఆల్టర్నేట్ విత్ నర్వస్ ఎక్సైట్మెంట్. ఇది జాగ్రత్తగా కొంచెం గమనించగలగాలి. అంటే మాటి మాటికి తెలివి తప్పిపోతూ ఉండే అంత నీరసమును అంటే మందిరిపోతుంది అంటారు. రోజుకు 1 మాట 2 మాటలు అలా వెళ్ళి కాసేపు పడుకుంటారు. తెలివి ఉందో లేదో తెలియదు. మళ్ళీ కాసేపు లేచి మొహం నీళ్లు చల్లితే లేస్తారు. ఇట్లా ఒక 10-15 రోజులు ఉంటుంది. నెక్స్ట్ 10-15 రోజులు నర్వస్ ఎక్సైట్మెంట్ అంటే చిరాకు, కోపము, చురుకుదనము, ఇట్లాంటివన్నీ. ఈ చిరాకు చురుకుదనం ఉన్నప్పుడేమో చాలా యాక్టివ్గా ఉంటారు 10-15 రోజులు. ఈ తర్వాత 10-15 రోజుల చోటికి అడుగు తీసి అడుగు పెట్టలేరు, కదలలేదు. ఏమండి క్లియర్గా ఉందా? అంటే ఒక 4-5 రోజులు అలా ఉండి 4-5 రోజులు ఇలా ఉండదు. 10 రోజులు అలా ఉండి 10 రోజులు ఇలా ఉండదు. ఆల్టర్నేట్ మాత్రం అవుతూ ఉంటాయి. నర్వస్ ఎక్సైట్మెంట్ ఉన్నప్పుడు ఒంట్లో ఉన్నటువంటి వైటల్ ఎనర్జీ ఎంత ఎగ్జాస్ట్ అవుతుంది పాపం. అలాగా వాళ్ళ మీద అరిచి వీళ్ళ మీద అరిచి, లేకపోతేనేమో స్కూళ్లలోనూ కాలేజీల్లోనూ కూర్చుని ఫ్రెండ్స్తో ఇష్టం వచ్చినట్టు గవ్వ చాలా స్పీడ్గా మాట్లాడేస్తూ ఉంటారు. దే గో ఆన్ టాకింగ్ డ్యూరింగ్ దోస్ డేస్. అది అయిపోగానే నెక్స్ట్ ఫ్యూ డేస్ లో సెలవు పెట్టి ఏమంటే చాలా నీరసంగా ఉన్నది, కదలలేరు దాన్ని. ఇట్లా ఉంటుంది. ఇది వయస్సుతో నిమిత్తం లేదు, అందరికీ ఉంటుంది. పాండు రోగం ఉన్నటువంటి వాళ్ళకి, ఎస్పెషల్లీ ఎనీమియా కండిషన్ అంటే ట్యూబర్క్యులోసిస్ మయాజం ఉన్నటువంటి వాళ్ళకి పాండు రోగం ఉంటుంది. అంటే వైట్ కార్పసల్స్ ఎక్కువై రెడ్ కార్పసల్స్ తగ్గుతాయి వాళ్ళకి.
ఈ లక్షణాలన్నీ ఆల్టర్నేట్ అవుతూ ఉంటే, దీంతో పాటు ఆహారం ద్వేషం, అన్నహితవు లేకపోవటం, పైన చెప్పినవన్నీ లింకప్ చేసుకోవాలి. చేసుకుంటే తప్పనిసరిగా ఈ డ్రగ్తో అవన్నీ క్యూర్ అవుతాయి. నెక్స్ట్, ఇదొకటి చాలా ఇంపార్టెంట్, చెప్పబోయేది బాగా ఇంపార్టెంట్. వాళ్ళు దే గో ఇన్ టు స్ట్రేంజ్ మూడ్స్. దే గో ఇన్ టు స్ట్రేంజ్ మూడ్స్ అంటే ఎమోషనల్ గా మూడ్స్ లోకి వెళ్తారు. వెన్ దే సీ లైట్ త్రూ స్టెయిన్డ్ గ్లాస్. వెన్ దే సీ లైట్ త్రూ స్టెయిన్డ్ గ్లాస్, రంగుల రంగుల దీపములు చూచినచో, లేదా సూర్యరశ్మిని రంగుల అద్దములలోంచి చూసినచో, విచిత్రమైన ఆవేశ స్థితికి, తన వశము కాని స్థితికి పోదురు. అంటే సమ్ టైమ్స్ దే బిగిన్ టు వీప్. అలా సినిమాకి వెళ్ళారు అనుకోండి, అన్ని రంగులు ఏమన్నా ఉన్నాయనుకోండి లైట్స్, అలా చూసేటికి వీళ్ళకి ఏవో వరల్డ్లోకి వెళ్ళినట్లు, లేదా సినిమాల్లో అట్లు ఎవరినో ప్రేమించినట్లు, భగ్న హృదయాలైనట్లు, వాళ్ళు తిరస్కరించినట్లు అలా ఏం చేస్తారు. కథలనుకుంటా రంగుల లైట్లు చూస్తే మగ ఆడ అందరూ కూడా ఏదన్నా నవల చదువుతూ కనుక రంగుల లైట్లు కనుక చూశాడంటే ఆ నవల్లో ఉన్న కథ అంతా తనదిగానే భావించుకుని దుఃఖిస్తాడు. తనకు అలాగే వివాహం జరగబోతూ ప్రయత్నాలు జరిగినట్టు, పిల్లలున్నా కూడా ఆ కథలోలాగే అదేదో భగ్నమైనట్టు, లైఫ్ అంతా వేస్ట్ అయిపోయినట్లు అలా 2-3 రోజులు ఆ మూడ్లో ఉంటాడు. ఒక్కో సినిమా చూస్తే 4-5 రోజులు ఏడుస్తారు ఇట్లాంటి వాళ్ళు. సో ఫూలిష్. కానీ వాళ్ళు అనుకుంటారు వీఆర్ సో ఈస్థెటిక్ అనుకుంటారు. ఈస్థెటిక్ అయితే ఏడవటం ఉండదు, అప్రిసియేషన్ ఉంటుంది, లవ్ ఆఫ్ బ్యూటీ ఉంటుంది. బ్యూటీ ఫారంలో ఉండదు, ఫారం బ్యూటీలో ఉంటుంది, కానీ అది తెలియదు 90%. ఫారంలో బ్యూటీ చూడటం తెలిసిన వాళ్ళందరూ కూడాను సెంటిమెంటల్ మూడ్స్ లోకి ఏదో ఒక టైంలో వెళుతూ ఉంటారు. అలా కాకుండా మొత్తం క్రియేషన్ లో బ్యూటీలోనే ఫారం ఉంటుంది. బ్యూటీ ఒకటి, లవ్ ఒకటి సరైనటువంటి పద్ధతిలో అప్రోచ్ అవ్వడం కష్టం. లవ్కి ఒక ఆబ్జెక్ట్ ఉండి టువర్డ్స్ ఏ పర్సన్ కానీ, టువర్డ్స్ అన్ ఆబ్జెక్ట్ కానీ, టువర్డ్స్ ఏ హౌస్ కానీ, టువర్డ్స్ మనీ కానీ, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, దేనికో దాన్ని మేకొట్టి దారం కడితే తప్ప లవ్ ఉంటుందని తెలియనటువంటి వాళ్ళు 180 మంది. మిగతా 20 మంది మనకు చెబుతారు లవ్ అనేటువంటిది ఒక ఎక్స్పీరియన్స్, దాంట్లో మిగిలినవన్నీ ఉంటాయని. మధ్యలో ఒక నది ఉంటుంది వాళ్ళకి మనకి, వాళ్ళు ఏం చెబుతున్నారో మనకు తెలియదు. లవ్కి ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు అది లవ్ కాదు, లవ్లో ఆబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. అంటే మనకి ఈ జగద్గురువులు, జగదాచార్యులు చెప్పేటువంటి లవ్కి అర్థం అది. అంటే వాళ్ళ లవ్లో మనం అంతా ఉంటాం, కానీ లవ్ అంటే ఎవరి ఎడలా అనేటువంటి ఇడియాటిక్ క్వశ్చన్ ఉండదు. అంటే కొంచెం చాలా కష్టం మనకి వాళ్ళకి కమ్యూనికేషన్ కుదరటం. ఈ లైట్ లో మనం ఉన్నట్లు వాళ్ళ లవ్ లో మనం ఉంటాం. లవ్ అంటే వాళ్ళ ఉద్దేశం అది. మామూలుగా ఎక్కువ మంది ఉద్దేశం లవ్ అంటే టువర్డ్స్ వాట్ అని, అది లవ్ కాదు, అది బాండేజ్, అది బంధం కానీ సంబంధం కాదు. ఈ తేడా తెలిసేటప్పటికి కొన్ని వేల జన్మలు హ్యూమన్ ఎవల్యూషన్ లో పడుతుందని పెద్దలు చెబుతారు. వీళ్ళు ఆ మధ్యలో కొట్టుమిట్టాడుతూ రంగుల లైట్లు కనిపించినప్పుడల్లా వాడు దుఃఖిచ్చేస్తూ ఉంటారు. వాడు 5-6 పిల్లల తండ్రి అయినా సరే ఇది వరకు తాను పెళ్లి చేసుకోక మునుపు కథలు జ్ఞాపకం చేసుకుంటాడు. అంటే కాలేజీలో చదువుతుండగా ఎవరినో లవ్ చేసి 1-2 చాలా తంటాలు పడి అవదేమని బాధపడి తర్వాత మ్యారేజ్ అయిందనుకోండి, తర్వాత 5-4 పిల్లలు వచ్చి పుట్టారనుకోండి, ఆ పిల్లలు పుట్టాక కూడా వీడు ఇలాంటి ఎన్విరాన్మెంట్ లోకి పెడితే తనకు మ్యారేజ్ అయిందనే సంగతి రిఫ్యూజ్ చేసి మైండ్తో అంతకు ముందు జరిగినటువంటి కథలు జ్ఞప్తి చేసుకుని దుఃఖిస్తాడు. హౌ అంటే ఇట్ ఈస్ సో ట్రూ. అలా ఉంటుందా అని అడిగితే వాట్ వీ కాల్ లాజికల్ ఈజ్ మెనీ టైమ్స్ ఇడియాటిక్. లేకపోతే మనం ప్రతి వాళ్ళని లాజికల్ గానే ఆలోచిస్తూ ట్రబుల్స్ లో ఎందుకు పడతాం? మన లాజిక్ రైట్ అయితే
వీళ్ళలో ఈ సైడ్ తమాషగా ఉంటుంది. ఇంకా ఇంకోటి ఉంది వీళ్ళకి, సేమ్ మూడ్స్ లోకి వెడతారు ఎవరి ఫుల్ మూన్. ప్రతి పూర్ణిమకు అవే కళలు. అంటే చంద్రుడు షోడశ కళలు వచ్చేటికి వీళ్ళకి పిచ్చి కళలు వస్తాయి. అంటే పౌర్ణమికి ముందు రోజు, ఆ రోజు, మరునాడు కూడా కదిలిస్తే ఏడుస్తూ ఉంటారు. మీరేం మాట్లాడండి, నా లైఫ్ ఇంతే కదా అనండి అంటూ ఉంటారు. తర్వాత 3 రోజులు అయిన తర్వాత శుభ్రంగా తలంటి పోసుకున్నట్టు మామూలుగానే ఉంటారు. తర్వాత ముఖ్యంగా వెన్నెల మీద పడితే వీళ్ళకి మెంటల్ సిమ్టమ్స్ ఎక్కువ అవుతాయి. అది నెక్స్ట్ మోడల్. ప్రబంధ నాయకులు చంద్రదూషణ ఇట్లాంటివి అట్లా వెన్నెల మీద పడ్డదంటే వాళ్ళకి ఏదో ఒక జీవితం అంతా కవిత్వం, లేకపోతే ఒక లిరిక్ స్టోరీయో, సినిమానో, నవలో తప్ప అది జీవితం వల్ల ఉండదు. ఆ కాసేపు వాళ్ళకి సెంటిమెంటల్. అంటే దే గ్రో టు సెంటిమెంటల్ వెన్ దే ఆర్ ఎక్స్పోజ్ టు మూన్ లైట్. 10th ఫ్రెండ్ ఒకళ్ళు ఉండేవాట, తప్పనిసరిగా దొడ్లోకి వెన్నెలు ఉన్నప్పుడు వెళ్ళాల్సి వస్తే గొడుగేసుకెళ్ళేవాట. చదవండి, కెంట్ యాంటిమోనియం క్రూడంలో రాశాడు. అంటే వాడికి అంత దడ. వెన్నెట్లోకి వెళ్ళొచ్చాడంటే ఆ రోజున ఈజ్ నాట్ కంపోజ్డ్. అది వాడి పరిస్థితి. యూజెస్ అన్ అంబ్రెల్లా ఇన్ మూన్ లైట్ అన్నాడు. వీడికి ఆశ్చర్యం వేసేది 2-3 డ్రెస్ వాళ్ళని చూస్తే. అట్లాగే ఇంకోడు యూజెస్ ఫర్ క్యాప్ ఈవెన్ ఇన్ సమ్మర్ అన్నాడు. వేసవికాలంలో కూడా ఉని టోపీ పెట్టుకుని వాటి నెత్తిన ఎక్స్పోజ్ అవుతుందేమో గాలికి అని, అనగా సూర్యుడం ఇవ్వవలను అని అర్థం అన్నాడు. మన వాళ్ళు వేసవికాలంలో కూడా ఆపాదమస్తుగా ఉన్న దుప్పటి కప్పుకుని పండుకుంటారు ఇండియాలో అయితే. తెలుగులో, ఇంగ్లీష్లో అయితే ఫర్ క్యాప్ పెట్టుకుంటారు. తెలుగులో అయితే పాదాలని శిరస్దాకా గదిలో దుప్పటి కప్పుకుని పడుకుంటారు. ఏమండి, ఇలాంటివన్నీ మనకి కొంత బాగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ మోడాలిటీ రొమాటిక్ సిమ్టమ్స్. కీళ్ళ బాధలు అగ్రవేటెడ్ ఇన్ ఎవరీ చేంజ్ ఆఫ్ వెదర్. వాతావరణం మార్పు కలిగినప్పుడల్లా కీళ్ళ బాధలు, నొప్పులు కూడా ఇస్తుంటారు. ఎస్పెషలీ డ్యాంప్ వెదర్. వాతావరణం తడిగా తేమగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఎక్కువగా. అంటే రూస్టాక్స్, బ్రయోనియా, ఇది 3 ఒక జాతి, ఈ ఒక్క లక్షణానికి. తర్వాత అవే లక్షణాలు జాయింట్ల లక్షణాలు. ఎమిలరేటెడ్ బై హీట్. వేడి కాపు పెట్టుకున్నతో, వెచ్చని ఉపచారం చేసుకున్నతో ఉపశమించను, లేదా ఎండ పెళ్ళును కాసినతో తక్కువగా ఉంది. ఇక్కడ బ్రయోనియాకి దీనికి డిఫరెన్స్ అలా చూసుకోవాలి. అంటే ఒక్కొక్క డ్రగ్ అలా అభ్యాసం అవ్వాలి లోపల మనసులో. నెక్స్ట్ మోడాలిటీ, ఆల్ హిస్ కంప్లైంట్స్ ఆర్ అగ్రవేటెడ్ విత్ వైన్. ద్రాక్షసారాయము తాగినతో కీళ్ళ నొప్పులే కాదు, వాడికి ఏముంటే అవన్నీ పేపర్. కనుక వైన్ ఈజ్ లైక్ పాయిజన్ టు హిమ్ అన్నాడు. ఊరుకొనే తాగుతాడు, అలా పడి మొత్తుకుంటూ ఉంటాడు. సారాయి ద్రాక్ష సారాయము. సో అన్ని అగ్రవేట్ అవుతాయి అన్నమాట. అంతేకాక వీడికి ఇంటాక్సికేషన్ ఎక్కువ మిగతా వాళ్ళకన్నా. అంటే మిగతా వాళ్ళు 2 కప్పులు పుచ్చుకుంటే తూలితే వీడు 1 కప్పులో సగం పుచ్చుకునేటికి పడిపోతారు కింద. చాలా వెరీ సెన్సిటివ్ టు ఇంటాక్సికేషన్. మొదటి 3 స్థితులు 1/2 గ్లాసులోనే దాటిపోతాడు. చుకో పికో బకస్ చేయవ అన్నారు. చుకో అంటే చిలకల్లే మోగుతాడు మొదట, కొద్దిగా పుచ్చుకున్నాడు, మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత పికం అంటే కోకిలే కూని రాగాలు తీస్తాట. తర్వాత బకం అంటే కొంగల్లే కురుకు తీస్తాట, కళ్ళు కూసుకుని. తర్వాత కర్ణశ్చ, ఏదుంటే అది ఇచ్చేస్తాట ఒక స్టేజ్లో. ఆ పైన కుంభకర్ణశ్చ ఇత్యేవం మధ్య లక్షణం అన్నాడు. ఎవడో పని లేక రాశాడు అనుకోండి. మొదటి 3 స్థితులు 1/2 గ్లాసులో దాడతాడు, చుక్కపిక బక స్థితి. కనుక వెరీ సెన్సిటివ్ టు ఇంటాక్సికేషన్, అది గుర్తుంచుకోవాలి వీళ్ళు. నెక్స్ట్
వీడికి మెంటల్ సిమ్టమ్స్, ఆల్ మెంటల్ సిమ్టమ్స్ ఆర్ వర్స్ అట్ నైట్. మానసిక బాధలన్నీ రాత్రిపూట దుర్భరముగా ఎక్కువగా ఉండను. అంటే ఈ ఇందాక చెప్పిన పిచ్చివాగుడంతా ఇట్లాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు వీడికి ఇన్సానిటీ ఉంటుంది. యాంటిమోనియం క్రూడం ఇన్సానిటీ అని ఒకటి ఉంది. అది గమనించుకుంటాం, చూసుకోవాలి. ఉండుండి అలాగే ఏడిచి దుఃఖపడి మళ్ళీ మానేస్తాం. దీనికోసం ఓ మాట టాపిక్ తీసుకొచ్చి వరగంట దుఃఖించేసి మళ్ళీ ఆపేసేస్తూ ఉంటాడు. యాంటిమోనియం క్రూడం ఇన్సానిటీ. రాత్రిపూట అలాగే ఇన్సానిటీ రాబోయేందుకు 4-5 ఏళ్ల ముందు నుంచి ఎందుకో దుఃఖం పొరలుతూ వస్తూ ఉంటుంది రాత్రిపూట వీడికి. ఆ 4-5 ఏళ్ళు అయ్యేటప్పటికి మిగతా వాళ్ళంతా గుర్తిస్తారు, వీడు ఇన్సేన్ రా, చిన్నగా బిహేవ్ చేయటం లేదు. ప్యాసివ్ టైప్ ఆఫ్ ఇన్సానిటీ. ఎవరిని ఏమీ అనడు, తనలో తాను బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే జీవితం ఇలా అయిపోయింది. ఎలా అయిపోయింది అంటే వినడు. నీకేందా జీవితం ఎలా అయిపోయింది, ఉద్యోగం చేస్తున్నావు కదా, అవేమీ లాభం లేదు. ఇలా అయిపోయింది, ఏమిటో ఇలా అయిపోయింది. అలా వాళ్ళని వీళ్ళని తలుచుకుని వాళ్ళు అలా అన్యాయం చేశారు, వీళ్ళు ఇలా చేశారని అలా నీ వాకిట్లో కూర్చుని అలా ఏడుస్తూ ఉంటాడు కూర్చుని సీనియర్లు వీడిని కనుక ఎలా చేస్తే. అంటే విపరీతమైన టీయర్స్తో అలా కూర్చుని ఏం ఉండదు పాయింట్. మా జీవితం ఇలా అయిపోయింది, మమ్మల్నే చెప్పారా, మా జీవితమే చెప్పారా, ఇలా ఏడుస్తుంటారు. అది యాంటిమోనియం క్రూడం ఇన్సానిటీ. మీరు ఎంత అనాలిసిస్ చేసినా ఏం ఉండదు పాయింట్. మెడ్రాస్లో ఒక డాక్టర్ గారు ఉన్నాడు. ఆయన మెంటల్ హాస్పిటల్ డాక్టర్. ఆయన వైఫ్ ఫిజికల్ హాస్పిటల్ డాక్టర్. ఇద్దరు డాక్టర్సే, ఇద్దరు మెంటల్ డాక్టర్స్ చెరో రకం. ఆయన ఏమిటో నేను ఇలాగా మెడిసిన్ పాస్ అయ్యాను, గోల్డ్ మెడలిస్ట్, వైఫ్ చదువుకున్నది, వివాహం చేసుకుని పిల్లలు, 3 పిల్లలు. ఇలా అయిపోయింది. ఏమైపోయింది? మీరు 10 ఏళ్ళు రిసెర్చ్ చేయండి, మీకు పిహెచ్డీ వస్తే నేను చెవి దగ్గర ఉంచుకుంటాను. అంతే. ఒక పాయింట్ మీరు లాగి వాళ్ళ గురించి చెప్పగలిగితే ఆయన చెబుతాడు అనమాట, ఇలా అయిపోయిందంటే. ఏమైపోయిందంటే పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా సాగటం లేదు. ఆవిడ పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతుంది. తర్వాత 2-3 ఏళ్ళ మళ్ళీ వచ్చేస్తే ఈయన ఇల్లు వదిలిపెట్టేసి హాస్పిటల్లో ఉంటాడు ఆయన్ని తప్పించుకుంటానికి. పగలు రాత్రి ఇంటికి రాడు. తర్వాత మళ్ళీ ఆవిడ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ సామాన్ అంతా తీసుకెళ్లి ఎక్కడో పెట్టేసి ఆవిడికి రైల్వేలో పార్సిల్ చేసేసి ఇల్లు ఇచ్చేస్తాడు. మళ్ళీ వస్తుంది భయం. ఆవిడ ఏం చేసింది? నెక్స్ట్ హాస్పిటల్లో సామాను పిల్లలు వేసుకుని దిగేసింది. ఏం చేస్తాడు చూద్దామని చెప్పా కదా. ఆవిడ అనకార్డియం ఇన్సానిటీ, వీడు యాంటిమోనియం క్రూడం ఇన్సానిటీ. పాప జనరల్ హాస్పిటల్ అదేది ఆ సెంట్రల్ స్టేషన్ ఎదుర్కొండా ఆ హాస్పిటల్లో ఈయన డ్యూటీలో ఉండగా అక్కడ దిగేసిందంటే వీళ్ళు సామాన్లు పెట్టెలు పెట్టి ఇచ్చాడు. గుండె పగిలి ఆయన ఏం చేయరు. 10 ఏళ్ల నుంచి ఈయన నెవర్ టు రిటర్న్ వెళ్ళిపోయింది. చాలా మట్లు పిల్లలు తీసుకు మళ్ళీ వచ్చేసింది. వీళ్ళని ఏం చేద్దాం అని అడిగింది. వీళ్ళ ఫ్యూచర్ పాడైపోతుంది నీ వల్ల అంతే. ఆయన అదే అన్నాడు, ఏడుస్తున్నా వీళ్ళ ఫ్యూచర్ మన వల్ల పాడైపోతుంది. మనతో కూడా అదే చెబుతాడు. మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి దెబ్బలాట్ల వల్ల పిల్లలు దెబ్బలాట్లే, ఈ పాయింట్ ఏం లేదు. ఇది ఆయన గారు యాంటిమోనియం క్రూడం ఇన్సానిటీ అయి ఉండి మెంటల్ హాస్పిటల్లో డాక్టర్గా ఇప్పటికీ విజయవంతంగా బండి నడుపుతున్నారు. ఇప్పుడు మెడ్రాస్ లోనే ఉన్నారు సర్వీస్ లో. ఆ పేషెంట్స్ యొక్క అదృష్టం మనం చెప్పుకోవాలి. కానీ నెక్స్ట్ వీడికి ఇవన్నీ కూడా రాత్రిపూట ఎక్కువ అవుతాయి. వాడి ఇంటికి రాత్రి మీరు వెళ్ళారంటే తెల్లవారుజామున 4 వదిలిపెడతాడు. అంటే వాడికి ఆ సింటమ్స్ సబ్సైడ్ అవుతూ ఉన్నదాకా మిమ్మల్ని సాగొట్టేస్తాడు, అప్పుడు వదిలిపెడతాడు. నెక్స్ట్ అక్కడికి ఆ మోడాలిటీ అయిపోయింది. నెక్స్ట్ మోడాలిటీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఓవర్ ఈటింగ్.
వాడు యాంటిమోనియం క్లోరైడ్ కాన్స్టిట్యూషన్ కాకపోయినా పొరపాటున బంధువుల ఇంటికి ఎక్కడికి వెళ్ళి తెగదిన్నట్లయితే లక్ష్మామిక వలస జిల్లా యాంటిమోనియం క్లోరైడ్ ఇపికాక్ వీటిల్లో ఉంటాయని చెబుతున్నారు. ఇది లక్ష్మామిక వాడికి ఆ మర్నాడు సదా చెప్పుడు, అంటే ఎప్పుడు లెటర్కి వెళ్లాల్సి వచ్చినట్టే ఉంటుంది. వెళ్ళిన తర్వాత వెళుతున్నప్పుడు కూడా ఇంకా మళ్ళీ వెళ్ళాలని ఉంటుంది. వలస జిల్లా గొంతులో కుడుపు, పొద్దున మెతుకులు గొంతులోకి రావటం, కొన్ని నీళ్లు వాంతి వచ్చేసి బయటకు మేయటం, ఇవన్నీ ఉంటాయి. తర్వాత కడుపు ఉబ్బరం, కడుపు నిండా గాలి, లోపల దీపావళి పండుగలు డామ్ డూమ్ అనే శబ్దాలు, విత్ మచ్ గ్యాస్, yellowish or greenish mucus తో మోషన్స్. వాడికి మర్నాడు యాంటిమోనియం క్లోరైడ్ వాడి కడుపులో మంట, పులసరం, ఇందాకట్లాగే కార్బోహైడ్రేట్లు అంత మంట ఉంటుంది, అంత పులసరం ఉంటుంది. అన్నం పేరు చేస్తే డోకొచ్చేట్లుంటాం, నాలుగంతా తెల్లగా ఉంటాం, రుచి లేకపోవటం, ఏం తిందామన్నా తాగుదామన్నా అనిపించకుండా అలా ఉండిపోయి నీరసం వచ్చేయటం. ఇది వీడికి ఏంటి డిన్నర్ తిన్నాక 2 రోజులు ఇట్టాగా 48 hours ఎండగట్టేసుకుని లోపల నేచర్ వెదవా తింటా అని. అంటే నేచర్ చేస్తున్నటువంటి ట్రీట్మెంట్ చూడండి. వాడికే కనుక ఫుడ్ మీద రిలీష్ కనుక ఉండనిచ్చినట్లయితే మళ్ళీ తిని మన్నాడు చచ్చిపోతాడు. అని చేత నేచర్ ఏం చేస్తుంది, షట్ ది డోర్, వాడికి తిందామని అనిపించకుండా అక్కడ క్లోజ్ చేస్తుంది 2 రోజులు. అన్నహితం చచ్చిపోయి భోంచేస్తారా బా వద్దు. ఎందుకని లోపల క్లీనింగ్ ప్రాసెస్ పెట్టారు. నేచర్కు నన్ను డివైసెస్ ఎవరికి తెలియదు. నెక్స్ట్ ఎపికాక్ కడుపు నొప్పి ప్రాప్తి అవుతుంది, వాంతి, నోటంబడి చెమట, జిగురు, జిగట, చల్లని చెమట, మొహం నీలంగా ఉంటాం, కార్బోహైడ్రేట్ చూపిస్తాగా, కళ్ళ చుట్టూ ఇటుగా నీలంగా షాడోస్ ఏర్పడటం. కనుక తెగ తింటాం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు ఈ సింటమ్స్ బట్టి ఇదో డోసు వేసుకుంటుంది. తేనుపులు వస్తే దీనికి వేరే తెలుస్తుంది మనకి. ఏది కార్బోహైడ్రేట్స్ వాడికి దీర్ఘము ప్లుతము అయినటువంటి పెద్ద పెద్ద బుర్రం తేనుపులు వచ్చేస్తాయి. వస్తువుంటే చాలా ప్రాణానికి హాయిగా ఉంటుంది. వీడికి చిన్న చిన్న తేనుపులు చిల్లర దేవుళ్ళే. ఎవరికి? యాంటిమోనియం క్లోరైడ్ వారికి. పైగా ఇంకో సదుపాయం ఉంది వీడికి. అజీర్ణం చేసినప్పుడు కానీ, పునసనం చేసినప్పుడు కానీ, తెగతిన్నప్పుడు కానీ తేనుపులు వస్తే వీడికి యాపిల్స్ తిన్న తర్వాత తేనుపులు వస్తే ఏ వాసన వస్తుందో ఆ వాసన వస్తుంది. అంటే అరిస్టోక్రాటిక్ టైప్ ఆఫ్ బ్రెయిన్. ఇరక్టేషన్ స్మెల్ లైక్ యాపిల్. కొనుక్కొని లెక్కలేకనే యాపిల్ వాసన వస్తుంది. ఇంకా ఇంకొక మోడాలిటీ వీడికి ఉంది, ఫ్రూట్స్ డిజగ్రీ. పళ్ళు తిన్నాడంటే వీడికి అరటి పళ్ళు కానీ, యాపిల్ పళ్ళు కానీ, ఏ పళ్ళైనా తిన్నాడంటే వీడికి అజీర్ణం చేసింది, పులిసినాయన్నమాట కడుపులో. ఈ దౌర్భాగ్యుడు ఒకటి తప్ప ఎవరికి పళ్ళు జీర్ణం కాకపోవటం ఉంటూ ఉండదు. సామాన్యంగా ఆరోగ్యం తేడా ఉన్న వాళ్ళకి అన్నం మానేసి ఫ్రూట్స్ తీసుకుంటే సెటరైట్ అవుతుంది. వీడికి చాలా పాడైపోతుంది స్టమక్. నెక్స్ట్ ఇంకొకటి, వీడికి దగ్గు వస్తే ఎలా వస్తుంది? యాంటిమోనియం క్లోరైడ్. అబ్డామినల్ కాఫ్ అంటే పొట్టలోంచి దగ్గుతాడు, చెస్ట్లోంచి దగ్గడు, ఇక్కడి నుంచి బొడ్డు దగ్గర నుంచి దగ్గుతాడు. అంటే అంటాడు. కనుక పిల్లల కోరింత దగ్గులలో ఉన్న ర్యాంక్ డ్రగ్స్ లో ఇది ఒకటి. ఎపికాక్ ఒకటి, ఇదొకటి. కోరింత దగ్గుల్లో యాంటిమోనియం టార్ట్రికం ఒకటి, మొన్న చెప్పాను. క్యూప్రం మెటాలికం ఒకటి. మొట్టమొదటి జ్ఞాపకం రావాల్సిన డ్రగ్స్ ఈ 4. మెఫైటిస్, డ్రాసిరా ఇవి రాకూడదు. మెఫైటిస్ అనే డ్రగ్ ఉంది. బెంగాల్ వాళ్ళంతా ఊపింగ్ కాఫ్ అంటే మెఫైటిస్, దానికి సరిపోకపోతే పనిచేయదు.
ఎక్కువ ఎక్కువ ఊపింగ్ కాఫ్ వాళ్ళు ఇపికా కిందికి వస్తుంటారు మన ప్రాంతంలో. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొక మోడాలిటీ వీటికి, కొందరికి క్రానిక్ గా జాయింట్ పెయిన్స్ ఉంటాయి. అప్పుడప్పుడేమో వాంతులు అవుతూ ఉంటాయి. ఈ కడుపులో తేడా పులసరం అది వచ్చి, అజీర్ణం అది వచ్చినప్పుడు, పులసరం వచ్చినప్పుడు ఇవి అవుతూ ఉంటాయి. అవి బెటర్ గా ఉన్నప్పుడు ఇవి ఎక్కువ అవుతూ ఉంటాయి, ఇవి బెటర్ గా ఉన్నప్పుడు అవి ఎక్కువ అవుతూ ఉంటాయి. యాంటీమోనియం క్లోరైడ్లో అంటే జాయింట్ల పెయిన్స్ బెటర్మెంట్ కలిగినప్పుడు యాసిడిటీ, వామిటింగ్స్, ఇండైజెషన్ ఎక్కువ అవుతుంది, పెచ్చు పెరిగిపోతూ ఉంటుంది కొందరికి. అంటే ఆల్టర్నేటివ్